టేస్టీ మసాలా వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది నా వీడియో ప్రాసెస్లో నేను ఏమేమి మసాలాలు వాడాను ఏంటనేది పూర్తి వివరం అంతా చూపించానండి. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళి ఒకటి చెప్పుకుంటూ వీడియోని పూర్తిగా చూద్దాం రండి. హలో, సౌజన్య సలీన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను మసాలా వంకాయ కర్రీ తయారు చేస్తున్నాను అనమాట. ఈ వంకాయలను తీసుకున్నానండి. వంకాయలని 1/2 kg వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయలతోటి నేను నల్ల వంకాయలది కూడా మసాలా కర్రీ ఒకటి తయారు చేశాను. అది కూడా చూడండి. దీని వంకాయతోటి పచ్చడి కూడా ఎలా తయారు చేసుకోవాలనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అది కూడా తయారు చేసి పెట్టాను నా ఛానల్లో. అది కూడా నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, అది కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడైతే దీని మసాలా కర్రీ తయారు చేస్తున్నాను. ఇప్పుడు వంకాయల్ని ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది పూర్తి ప్రాసెస్ అంతా చూపిస్తానండి. చూద్దాం రండి. ఈ వంకాయలని ఇలా చెక్ చేసుకోవాలండి. ఇటు మామూలుగా వంకాయలు కట్ చేసుకున్నట్టే 4 మసాలా వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు నేను ఒక బౌల్లో రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి. త్వరగా నల్లగా కాకుండా ఉంటాయి అన్నమాట. అలా వేసుకోవడం వల్ల సేమ్ ఇలాగే మొత్తం వంకాయలన్నిటినీ ఇలాగే నీట్గా చెక్ చేసుకోవాలండి. పుచ్చులు ఏమైనా ఉంటాయా ఏంటనేది ఇలాగ 4 ఇలాగ చేసుకోవాలి. చేసేసుకొని ఉప్పు నీళ్ళలో వదిలేసుకోవాలండి. అన్ని వంకాయలను అలాగే తయారు చేసుకొని చూపిస్తాను నేను. మసాలంతా పట్టించేసానండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నానండి. నూనె వేసుకున్నాను. నూనె వేడెక్కిందండి. మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. కుక్కర్లో చేసే వాళ్ళైతే ఒక విజిల్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఉల్లిగడ్డ ఆల్రెడీ ఒకటి వేసాము అందులో మనము. ఒక రెమ్మ కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి అండి. కొంచెం బాగా వేగాలి. ఈలోగా ఒక పెద్ద సైజు టమాటాని తీసుకున్నానండి. చింతపండు సరిపోతుంది అనుకుంటే ఒక చిన్న సైజు తీసుకుని నేనైతే ఈ సైజు టమాటాను ఒకటి తీసుకున్నాను. ఇది సన్నగా కట్ చేసుకుంటాను. ఆ టమాటా ఇది వేగే లోపల, ఉల్లిపాయ వేగే లోపల ఇప్పుడు ఇందులోకి సరిపడ సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ అందులో వేసాం మనము గ్రేవీ పట్టేటప్పుడు. ఇందులో కొంచెం అంత వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అంత పసుపు అండి. మనం పసుపు అందులో వేయలేదు. ఇప్పుడు మన టమాటాను కూడా వేసుకుందాము. ఒకవేళ కారం తక్కువగా వేసాము గ్రేవీలో అనుకుంటే మీరు వేసుకోండి. నాకైతే సరిపోతుంది. లాస్ట్లో చూసి వేసుకుంటాను నేను. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను టమాటా మగ్గే వరకు. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి. మన టమాటా మగ్గిపోయి ఉంటుంది. టమాటా మగ్గింది కదా. కొంచెం నూనె బాగా పడుతుందండి దీనికి. నూనె ఎక్కువ ఉంటేనే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు మనము వంకాయలు మనం పెట్టుకుని ఉన్నాం కదా, అవన్నీ కొన్ని వేసుకుందాము. ఒకవేళ ఈ కాడలు పెద్దగా అనిపిస్తే మీరు కొంచెం కట్ చేసుకోండి. కొంచెం పెద్దగా అట్లా అనిపించినాయి అనుకోండి, ఆ కాడల్ని కట్ చేసేసుకోండి. ఇట్లా వెడల్పు దాంట్లో అయితే మీకు మంచిగా ఉంటుందన్నమాట కర్రీ చేసుకోవడానికి. లేదంటే కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఒకసారి ఇట్లా మగ్గితే బాగా టేస్ట్ ఉంటుందండి వంకాయ కర్రీ. ఇప్పుడు నేను మరలా మూత పెట్టేస్తున్నాను. ఒక 2-3 minutes మగ్గాక మళ్ళీ టర్న్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి మన వంకాయని. ఇప్పుడు మెల్లగా ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకున్నాము. కొంచెం మగ్గితే టేస్ట్ బాగుంటుందండి. అందుకోసమని ఇట్లాగా ప్రాసెస్ చేస్తున్నాను అన్నమాట. ఇలా చేసి చూడండి, అసలు ఎక్సలెంట్ ఉంటుందండి కర్రీ అయితే. కొంచెం మీరు ఇలా తిప్పుకోవడము అది కొంచెం టైం అనిపిస్తుంది, కానీ ఒకటేసారి కదా మనం చేస్తాము. అంటే ఇలా తిప్పుకునేది ప్రాసెస్ కాబట్టి పెద్ద ఏం రిస్క్ అనిపించదు.
అంతా మసాలా అంతా రెడీగా ఉంటుంది కాబట్టి పెద్ద టైం కూడా ఏం పట్టదండి, 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి. రెండో వైపు కూడా బాగా ఇదైపోయింది అనమాట. చూడండి మన వంకాయ కూడా సగము ఇదైపోయింది. ఇంకా కొంచెం మగ్గితే మనకు కర్రీతోటి గ్రేవీతోటి మగ్గిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఈ గ్రేవీలో కొంచెం వాటర్ కలిపేసుకొని అందులో వేసేసుకుందాము. ఇప్పుడు మనము ఎంత వాటర్ కావాలో, ఎంత మీకు లూజ్ కావాలని చూసి వేసేసుకోండి. ఇప్పుడు మనం వాటర్ కూడా వేసుకున్నాం కదా, మెల్లగా కలుపుకొని బాగా మూత పెట్టి ఇది ఉడకనిద్దాము. ఇప్పుడు ఈ మూమెంట్లో ఉన్నప్పుడు మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువగా ఉంటే చెక్ చేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటే బాగా వంకాయ బాగా ఉడికిపోతుంది అనమాట, లోపల పచ్చడి లేకుండా. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఉడకనిద్దాము. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత నేను మళ్ళీ చూపిస్తానండి. ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి. మన వంకాయ మసాలా కర్రీ ఎలా అయిందో చెక్ చేద్దాము. చూడండి ఎంత మంచిగా అయిపోయిందో. టేస్టీ మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.